నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకి రేపటి రోజున సమయం ఉండొచ్చు, కానీ ఆ బంధాలు మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే డబ్బుతో ముడిపడి ఉన్న బంధాలు ఎప్పుడు ఆ డబ్బు ఉంటేనే మన చుట్టూ తిరుగుతారు, మనతో మాట్లాడతారు. డబ్బు మన దగ్గర లేదనుకోండి, ఇక వాడు చూడడం అన్నీ. మనిషికి ఎప్పుడో వాల్యూ పోయిందండి. మనిషి అనేవాడికి అసలు వాల్యూ లేదు ఇప్పుడు. ఒకప్పుడు మనిషి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 20-30 మంది వచ్చి తీసుకెళ్ళి వాడిని బతికించాలని ఆరాటపడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా లేదండి. వాడు పడిపోయాడురా రోడ్డు మీద, వాడిని తీసుకెళ్దాంరా అంటే కూడా రే మనకే అర్జెంట్ పని ఉందా, ఎన్ని వదిలేరా తర్వాత చూద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు ఇప్పుడు. సో అలాగే రేపు మన అనుకున్న బంధువులను కనుక వదిలేసుకుంటే ఆ తర్వాత మనతో మాట్లాడేవాడు కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే ఈ బంధాలు ముఖ్యమైనటువంటి ఈ రోజుల్లో, ఈ కలియుగంలో అసలు భార్యాభర్తలు విడిపోతున్నారు, ప్రేమికులు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, అన్నా చెల్లెళ్ళు అసలు మరీ దారుణం. ఇంకా పరిస్థితి చెల్లెలకు పెళ్లి చేసి పంపించేస్తే వదిలిపోద్దని చూస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా, కట్నం కూడా సరిగా లేకుండా, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఒక ఇంట్లోనే 4-5 బతుకుతూ ఆ 4-5 మధ్య స్వార్థం పెళ్ళుబికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, నాకే కావాలి అనటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలని. థ్యాంక్ యూ. కోర్టుల చుట్టూ తిరిగే కుటుంబాలను కూడా చూస్తూనే ఉన్నాం.